అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే నేను అశోక్, నేను సౌజన్య, మీకు తెలిసిన విధంగానే. కానీ మన ఆదిలాబాద్ ఏ కార్యక్రమానికి ఏ ప్రోగ్రామ్కి తక్కువ లేదని చెప్పేసి మరో కొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసాం. అంతే కదా అశోక్? ఎందుకంటే సౌజన్య 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 అంటూ ఒక కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు అశోక్ అశోక్ అంటూ ఇద్దరితో కొత్త కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వచ్చేసింది సరికొత్త కార్యక్రమం, మన పాటల పల్లకి కార్యక్రమం. నేను నా పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో సౌజన్య, అశోక్, మన కార్యక్రమంలో ఫస్ట్ గా కెమెరా పూజ ఉంటుంది. కెమెరా పూజ అంటే ఇందాక ఆయుధ పూజగా చెప్పుకున్నాను. ఆ ఆయుధ పూజని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి వస్తున్నటువంటి గెస్టులు పిలిచేద్దామా? కదా. సో ప్రత్యేక గెస్టులు వచ్చారు. ఆ గెస్టులు ఆయుధ పూజ స్టార్ట్ చేస్తున్నారు, కెమెరా పూజ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేస్తున్నాం కదా. బండారి అనుషా సతీష్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి అదేవిధంగా కోల జయశ్రీ ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఒక గాయనిమణిగా గుర్తించేటువంటి కోల జయశ్రీని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ నెక్స్ట్ మన ప్రముఖ జడ్జిగా మూటూరు ప్రవీణ్ కుమార్ గారు, ప్రముఖ జడ్జిగా కాకుండా ఒక గాయకుడిగా, అదేవిధంగా మార్గదర్శి మేనేజర్గా మరి ప్రవీణ్ సార్ గారికి రావాల్సిందిగా కోరుతున్నాము. డిప్లొమా మ్యూజిక్ టీచర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో సౌజన్య, అశోక్, సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇక మన కార్యక్రమం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులు టీం ముందు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఎప్పుడెప్పుడు కాదు, మళ్ళీ వచ్చారైతే మళ్ళీ ఏం తెచ్చారన్నట్టు చూస్తున్నారు. అలాగే సో మన ఈ వేషధారణ గురించి చెప్తాం ఫస్ట్. ఓకే, ఇది డివోషనల్ గా గానం నా ప్రాణం అని చెప్పేసి ఒక టీం. సో ఆ టీం నుంచి మనకు పాటపడడానికి ముందుగా వచ్చేస్తున్నటువంటి కంటెస్ట్ ని పిలిచేద్దామా? పిలిచే ముందు ఒక్క మాట చూడండి. ఏంటి అశోక్? ఎందుకంటే మనకు ముందుగా ఏ పూజ కార్యక్రమం చేసినా కానీ వినాయకుడి కార్యక్రమం కంపల్సరీ. ఇందాక మనకు ఆయుధ పూజ జరిగింది కదా, ఇప్పుడు వినాయకుడి పూజ కూడా స్టార్ట్ చేయాలి. కాబట్టి వినాయకుడి పూజ కార్యక్రమంలో భాగంగా మన మహేష్ గారు ఆ పాటను ఎన్నుకోవడం కూడా జరిగింది. ఓకే, మన ఆయుధ పూజ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం గణపతి పూజ కూడా, గణపతి పాటలు కూడా ఉంది. సో మనది ఫస్ట్ ఎపిసోడ్ లో గానం ప్రాణం కోసం చెప్పిద్దాం. గానం నా ప్రాణం. ఓకే, గానం నా ప్రాణం. సో గానం నా ప్రాణం అనే కార్యక్రమంలో ఈ భక్తి గీతాలు, ఎందుకంటే మనం ముందుగా మనకి ఏదైతే కార్యక్రమం నడుస్తుందో నేను నా పాట కార్యక్రమంలో భాగంగా భక్తి గీతాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ మొదటి భక్తి గీతం వినాయకుడితో ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ మొట్టమొదటి కంటెస్టెంట్ పిలిచేస్తున్నాం, పిలవబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మహేష్ జనగావ్, ఖానాపూర్ స్ట్రీట్, ఆదిలాబాద్. ప్లీజ్ కమ్ టు డాన్స్. మహేష్ గారు. మహేష్ గారికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు వారిని వేదికపైకి ఆహ్వానించారు. ఓకే, సాంగ్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకారి పాలన, జయ జయ శుభకర వినాయక శ్రీకారి పాలన సిద్ధి వినాయక, జయ శుభకర వినాయక శ్రీకారి పాలన సిద్ధి వినాయక. బాహుదానదీ తీరములో బావిలో వెలసిన దేవ, మదిలో జనులను మహిమలుచాటి నిన పదముల నిలు మహానుభావ. ఇష్టమైన నీ వదిలినది ఇక్కడ ఇష్టకాయములు తీర్చేదను, కరుణను కురియుచు వరముల తొసగుతు నిరతము పెరిగే మా
చరాచర ప్రపంచమే సన్నిధి చేసే విజ్ఞపతు నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపులు ప్రాణం విజయ కారణం దీననాశనం కాడి పాత్రమున కీర్తన జయ జయ శుభకర వినాయక శ్రీకాడి పాత్రవర సిద్ధి జయ జయ శుభకర వినాయక శ్రీకాడి పాత్రవర సిద్ధి వినాయక. పిండి బొమ్మవై ప్రతిభచు బ్రహ్మాండ నాయకుడివైన మాతా పితలకు ప్రదర్శనముతో మా గణపతి నాటమునే బొచ్చలో దాచి దమ్మోదరుడైనా వేద పురాణములకిన శాస్త్రం కళలు చాటు ఈ వైభవం వక్రతుండనే ఓంకారం నిపుణులు చేసే ఈ కీర్తన జయ జయ శుభకర వినాయక శ్రీకాడి పాత్రవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాడి పాత్రవర సిద్ధి వినాయక. సో నేను నా పాట కార్యక్రమంలో గాలి నా ప్రాణంలో మనకు మొట్టమొదటి పాట విన్నాము సౌజన్య? అవును విన్నాను. ఎలా ఉంది అసలు? అసలు వినాయకుడు అంటే నచ్చిన వాళ్ళు మొక్కని వాళ్ళు ఎవరుతారు చెప్పు. ఎందుకంటే మొదటి దైవం కాబట్టి వినాయకుడే కాబట్టి వినాయకుడికి ఎంత పూజ చేస్తే మొదటి పూజ అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఆ వినాయకుడి పాటతో ప్రారంభించడం జరిగింది. సో అదేవిధంగా మన మహేష్ గారు అయితే చాలా చక్కగా పాట కూడా జరిగింది. ఆ పాట కొన్ని సందర్భాలలో గూస్ వచ్చినట్టు కూడా అనిపించింది. ఓకేనా? సరే, మరి మనం ఏమనుకున్నాం, మనకు జడ్జెస్ ఉన్నారు. ఆ జడ్జెస్ ఏమంటారో కాకుండా ఫస్ట్ మనకి ఈ కార్యక్రమానికి ఆయుధ పూజ చేసినటువంటి మనకు ప్రత్యేక గెస్ట్గా వచ్చినటువంటి మేడం మన బండారి అనుష సతీష్ గారిని ఒక్కసారి అడుగుదాం. మేడం గారు ఒక్కసారి అభినయం చెప్పండి పాట గురించి. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు నేను నా పాట అనే కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మహేష్ గారికి తెలియజేస్తూ, చాలా అద్భుతమైన ప్రోగ్రాం. ఎందుకంటే టాలెంట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయం కళలు అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేక ప్రసిద్ధిగాంచినాయి. అందులో భాగంగానే చాలామందికి సింగర్ అవ్వాలని ఒక మంచి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఏజ్తో లిమిట్ లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా ఇక్కడ చూస్తే చాలా మటుకు చిన్నవాళ్ళు కాదు, అందరు పెద్దవాళ్ళే ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కళని ఈ స్టేజ్ రూపంగా వాళ్ళకు అందించినందుకు ప్రత్యేకంగా మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇందాక మహేష్ గారు పాడిన సాంగ్ చాలా బాగుంది. ఏదైతే మనం గణపతిని ప్రతి పూజలో ఆరాధిస్తామో అలాగే మీ సాంగ్ కూడా చాలా మాకు వినడానికి ఇంకా టైం ఇంకా వినాలని, కానీ టైం సరిపోవట్లేదు. చాలా బాగా పాడారు. అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా మీ సింగింగ్ కాంపిటీషన్ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అశోక్, మరి మన మహేష్ గారు పాడినటువంటి సాంగ్
మన న్యాయ నిర్ణేతలకు ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందామా? ఇక నేను నా పాట కార్యక్రమంలో గానం నా ప్రాణం అనే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ అద్భుతమైన కార్యక్రమంలో డెవోషన్ సాంగ్స్, మొత్తం దేవుని గురించి పాటలు పాడాలంటే వినాయకుని పాట పాడడంలో మొట్టమొదటిగా మన మహేష్ గారు దుమ్ముదులు కూడా జరిగింది. ఇందాక మన బండారి అనసూయ సతీష్ గారు కూడా చాలా చక్కగా ఎలా విధంగా పాడారో కూడా చెప్పడం కూడా జరిగింది. మరి అదేవిధంగా జడ్జెస్ ఏమంటారు ఒకసారి వినిద్దామా? మరి ఇంకేది కాదు సార్, మన ప్రవీణ్ సార్ గారు. అందరికీ నమస్కారం. నాకు తెలిసి మన ఆదిలాబాద్ వాస్తవ్యులకి ఒక గాయకుడిగా తెలుసని అనుకుంటున్నాను నేను. అయితే నేను నా పాట ఏడివి చాలువారికి వేస్తున్న ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా నన్ను ఆహ్వానించేందుకు నిర్వాహకులకి మొట్టమొదటిగా వాళ్ళకి నా తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఓకే, ఈరోజు కార్యక్రమంలో భాగంగా సర్వ విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని సృష్టించినటువంటి మన మహేష్ మొట్టమొదటి భక్తి గీతంగా తీసుకున్నాడు. ఓవరాల్గా బాగా పాడాడు, కానీ ఇంకా ప్రాక్టీస్ అవసరం అనిపిస్తుంది. ప్రతి ఒక్క గాయకుడు చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం పాటని చూడకుండా పాడగలగడం నేర్చుకుంటే మనం పాట మీద ఎక్కువ ధ్యాస దొరుకుతుంది. మనకి లిరిక్స్ అని బైహార్ట్ చేసుకోవాలి. మహేష్ ఇప్పుడు నాకు తెలిసి చూసే పాటగా వాడుతుంది కదా, నాకు అనిపిస్తుంది. ఇవాళ చూడకుండా వాడి ముందుకు కొంత అక్కడక్కడ చిన్న చిన్న ఉచ్చారణ దోషాలు కావచ్చు, అన్ని రకాలుగా కొన్ని చోట్ల తప్పినాం మేము. ఓకేనా, ఏదేమైనా బాగా ఈరోజు మొదటి ఎపిసోడ్ కాబట్టి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. మన కార్యక్రమం విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్. ఓకే సార్, నెక్స్ట్ కోల జయశ్రీ మేడం గారు. అందరికీ నమస్కారం. నేను నా పాట కార్యక్రమంలో మొట్టమొదట మహేష్ గారు గణపతి స్తోత్రంతో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎవరికైనా గాయకులకి స్టేజ్ ఎక్కిన తర్వాత కొంత టెన్షన్ అనేది ఉంటుంది. మళ్ళీ మొట్టమొదటి పాట కాబట్టి మీకు ఇంకొంచెం టెన్షన్ ఎక్కువ అనిపించింది. ఇంకా బాగా పాడగలరని అనిపించింది నాకు. కొంచెం సాధన చేస్తే తప్పకుండా మీరు మంచి స్థాయికి వెళ్తారని నేను అనుకుంటున్నా. ఇది ప్రారంభం, ఇంకా ముందు ముందు రౌండ్స్లో ఇంకా బాగా పాడతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం. అందరికీ నమస్కారం. నేను నా పాట కార్యక్రమంలో ఫస్ట్గా పాడిన జంగమేష్ అన్న సాంగ్ విన్నాను. చాలా బాగా పాడాడు, కాకపోతే కొంచెం లిరిక్స్ మర్చిపోవడం జరిగింది. ఓకే, చాలా బాగుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ కార్యక్రమ నిర్వాహకుడు డైరెక్టర్ గారు అండ్ జడ్జి గారు రాసాల మహేష్ గారిని మాట్లాడుతుందే కోరుతున్నాము. మహేష్, ఎలా వాడిలో నిజాయితీ కొద్ది చెప్పు, నీకు సాటిస్ఫై అనిపించిందా నీ పర్ఫార్మెన్స్? అక్కడ నీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఓకే, కాంపిటీషన్ వచ్చేటప్పుడు చూడకుండానే వాడతాం. ఎగ్జామ్ చూసి రాస్తే ఎగ్జామ్ ఎందుకు అవుతుంది? కాంపిటీషన్ చూసుకుండా పడితే కాంపిటీషన్ ఎందుకు అవుతుంది? కాబట్టి దాదాపుగా నాకు తెలిసి 75% నువ్వు సాంగ్ వాడినావు, 25% ఆగిపోయినావు. నాకు కావాల్సింది ప్రాక్టీస్. 25 to 28 డేస్ మన గ్యాప్ దొరికింది ప్రాక్టీస్కి. ఓకే, చాలా బాగా వాడతావు, నీ వాయిస్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో ఇది రిపీట్ కాకుండా చూసుకో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ మహేష్ గారు. ఓకే ఓకే అశోక్, సోజని. మన మహేష్ గారు పాడినటువంటి ఈ పాటకి మన ప్రవీణ్ సార్ గారు ఇచ్చే మార్క్స్ ఇంకా. ఓకే సార్, మార్క్స్ 7. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. జయశ్రీ మేడం గారు. అలాగే సుజాత మేడం గారు. రైట్. మహేష్ గారు. ఈ 7 నెక్స్ట్ టైం 30 out of 30, 40 out of 40 మార్క్స్ వచ్చేలా నీ దగ్గర వాయిస్ ఉంది, 100% పాడగలుగుతావు. కాన్సన్ట్రేషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఓకే, జడ్జి. థ్యాంక్ యూ జడ్జెస్. గానం నా ప్రాణంలో భాగంగా నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం అశోక్. రోజా. మానగడ గ్రామం, బోరేజ్ మండల్, ఆదిలాబాద్. ప్లీజ్ కమ్ టు డాన్స్. రోజా గారు. రోజా గారికి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టవచ్చుగా. Ladies first, అవును.
సో అసలు ఆదిలాబాద్ జిల్లాలో ఇంత మంచి కళాకారులు ఉండడం, మరి నేను నా పాట కార్యక్రమంలో వచ్చి మన ఆదిలాబాద్ జిల్లాలో ఇంత మాందగడ, మన బోరేష్ హోటల్లో మాందగడ విలేజ్లో ఇంత మంచి గాయని మంది దొరకడం సూపర్. అవును, సో జడ్జెస్ ఏమంటారు విందామా? వినేక ముందుగా మన ప్రవీణ్ సార్ గారిని అడిగి తెలుసుకుంటాం. ఆదిలాబాద్లో ఇంత మంచి గాయకులుగా అంటే నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమాల వల్ల అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అనిపిస్తుంది నాకు. అదొకసారి ఆల్రెడీ ప్రూవ్ అయింది, ఇది రెండోసారి. ఓవరాల్గా చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ ఊరమ్మ అనేది? మాండగడ. మాండగడ. ఓకే, మాండగడ. మాండగడ. ఓకే, మాండ కదా. నీ పేరేంటి? రోజా. రోజా. చాలా బాగా పాడావమ్మా, నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా హ్యాపీగా నీ పాట వింటుంటే నేను కూడా ఆనంద పరవశంలో మునిగిపోయాను. నేను ఆఖరిలో కొంచెం చిన్నగా అక్కడ కొంచెం ఎత్తు నాకు తెలుసు నీకు తెలుసు కదా. అంటే అఫ్కోర్స్ 90% పర్ఫెక్ట్, 10% ముందు ముందు ఇంకా పర్ఫెక్ట్ అయిపోతాం. ఓవరాల్గా చాలా బాగా పాడుతున్నాం. అది బెస్ట్. రోజా, నీ వాయిస్ చాలా బాగుందమ్మా. అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఒక ఆదిలాబాద్ బిడ్డగా మీరందరూ ఇంత బాగా పాడుతుంటే వింటూ, మాకు అప్పుడు మా టైంలో సంగీతం టీచర్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. మీరు అదృష్టవంతులు, చాలా బాగా పాడాం. సార్ చెప్పినట్టు లాస్ట్లో కొంచెం శృతి అటు ఇటు అయింది, దాన్ని సరి చేసుకుంటే ఇంకా బాగా పాడగలుగుతాం. ఇంకా ముందు ముందు ఇంకా బాగా పాడాలని, మీ వాయిస్ ఇంకా వినాలని నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ మేడం. సుజాత రోజు వాయిస్ చాలా బాగుంది, నిజంగా వింటుంటే ఇంకా వినాలన్నట్టు ఉంది. కొంచెం సెకండ్ చరణంలో కొంచెం పోయింది కదా. ఓకే, మొత్తానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. మహేష్ గారు. రోజా, ఏం తినొచ్చినావు? ఏమన్నా తేనె లాంటివి ఏమన్నా తిన్నావా? అంత స్వీట్గా ఉంది నీ వాయిస్. నువ్వు ఎంచుకున్న పాట కూడా నీ వాయిస్కి తగ్గట్టు చాలా బాగుంది. సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు చిన్న చరణంలో చిన్న మిస్టేక్స్. నెక్స్ట్ టైం ఎలిమినేషన్ రౌండ్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న మిస్టేక్స్ కూడా చేయకుండా పాడాలి. ఓకేనా? ఎక్కడి నుండి వచ్చినావు? మాండగడ. ఆ మాండగడ ఊరు పిల్లని నిలబెట్టాలంటే నువ్వు కొంచెం కష్టపడాలి. ఓకేనమ్మా? అది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. సో అశోక్, రోజా గారు పాడినటువంటి పాటకి మరి మన జడ్జెస్ ఇచ్చే మార్క్స్ కనుక ఓకే, ముందుగా ప్రవీణ్ సార్ 9. చెప్పండి రెడీ. జయశ్రీ మేడం. గ్రేడ్ 9. అలాగే సుజాత మేడం. మహేష్ గారు. మహేష్ గారు, ఈ ఒక్కటి ఎందుకు మిస్ అయింది? ఎందుకు మిస్ అయింది? చరణంలో ఒక చిన్న మిస్టేక్ చేసినావు కాబట్టి ఆ ఒక్కటి మిస్ అయింది. నెక్స్ట్ 40 out of 40 రావాలంటే కొంచెం కష్టపడాలి. ఓకేనా బేటా? థ్యాంక్ యూ జడ్జెస్. అలాగే థ్యాంక్ యూ రోజా. డివి హోల్సేల్ సూపర్ మార్ట్ సమర్పించు నేను నా పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పవర్ స్పాన్సర్డ్ బై పుష్కర్ హాస్పిటల్ గుప్తాపూర్, కో స్పాన్సర్ కడలి ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ సినిమా రోడ్, అయ్యప్ప సిల్వర్ లైన్ ఎలక్ట్రానిక్స్ వినాయక్ చౌక్, మోనికా ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ సినిమా రోడ్, అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రియల్ రోడ్, విఎన్ఆర్ క్రికెట్ అకాడమీ కైలాష్ నగర్, అనిలపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆదిలాబాద్ అండ్ మెయిన్ బ్రాంచ్ మంచిర్యాల. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో సోజని, అశోక్, ఈ గానం నా ప్రాణంలో అందరూ ప్రాణం పెట్టి వాడిస్తున్నారు. అంతే కదా. ఎందుకంటే గానం నా ప్రాణంలో భక్తి గీతాలలో మరి నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ చేద్దామా? పిలిచేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? జాదవ్ మహేష్ గారు, ఊటూరు మండల్, ఆదిలాబాద్. ప్లీజ్ కమ్ టు డయాస్. జాదవ్ మహేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానిస్తాం. అందరి బంధోయ
భద్రాచలాన్ని కళ్ళ గట్టినట్టు కనబడుతుంది. అంతే వెళ్ళాము అసలు భద్రాచలం ఎప్పుడైనా? లేదు అశోక్. సూపర్. అసలు పాపికొండలు ఆ రాముని యొక్క మహాత్యం నిజంగా మన మహేష్ గారు పాడుతుంటే అక్కడ ఉన్న రాముల వారికి ఆ దేవుని సినిమా మళ్ళీ గుర్తొచ్చేసింది. అంతే కదా. అంతే. సరే మరి జడ్జెస్ ఏమంటారు ఒకసారి వినేద్దామా? వినేద్దాం అశోక్. ముందుగా ప్రవీణ్ సార్ గారు. మహేష్ గారు ఎక్కడి నుంచి వచ్చి? పుట్నూరులో కాదు. ఓకే. రాముడి పాట వినిపించి మమ్మల్ని హర్షించినట్టుగా అటు భద్రాచలం అటు అయోధ్య రెండు చేసేసాం ఏకకాలంలో. నిజంగా ఎవరు చెప్పారు కానీ శ్రీరామ నామం ఎంతో రుచిరా. అంటే ఎన్నిసార్లు విన్నా రాముడి సంకీర్తన, రాముడి పేరు అది మధురాతి మొదటి కదా. అలాంటి పాటలు మీరు పాట చేసిందా? ఏమేమి? దేవుడు రచించిన వాడు జొన్న మిత్రుల వందే మాత్రం శ్రీనివాస్ సర్కర్లు రచించినటువంటి జొన్న రచించిన పాట బాగా పాడు కదా. ఓకే. ఓవరాల్గా పాటలు దాదాపుగా నేను చేకూర్చాను. కొంచెం ఆలాపనలు మాత్రమే గమగా ఎక్కువ మిగతా అంతా ఓకే బాగా అదే. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. జై శ్రీమణి గారు. మహేష్ వాయిస్ చాలా బాగుంది. రామనామం ఎప్పుడు పలికినా అది పవిత్రమైనది. మంచి రాముడి పాటను వినిపించి మమ్మల్ని నిజంగా రాముల వారి దర్శనం చేయించినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా బాగుంది. ఇంకా బాగా పాడగలవు నువ్వు. ముందు ఇంకా బాగా పాడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం. జాజర్ మహేష్ గారు వాయిస్ చాలా బాగుంది. నాకైతే మూవీలో సాంగ్ ఉన్నట్టుగా అనిపించింది. ఆ శ్రీరాముడి మందిరంలో వింటున్నంత భక్తి అనిపించింది. నిజంగా చాలా బాగుంది. ఓకే. మహేష్ గారు. మహేష్ సార్ ఒకసారి ఆలాపన. ఆలాపన ఎంత స్వీట్గా ఉందో నీ పర్ఫార్మెన్స్ అంతే స్వీట్గా ఉంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఓకే. ఫర్దర్ రౌండ్లో అవి ఏమి లేకుండా టెక్నీషియన్ ఇష్యూ పక్కన పెడితే చిన్న చిన్న ఇష్యూ ఓకే. కొన్ని చోట్ల పదాలు చేసినాం. మిగిలినవా స్పష్టంగా పలకాలి. ప్రొనౌన్సియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ భాషతోటైనా సంబంధం లేదు. మనం పాడే పాటను మాత్రం 100% పాడాలి. నువ్వు పాడిన దానికి ఒక 90% న్యాయం చేసినావు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఫర్దర్ రౌండ్లో మాత్రం 100% ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ స్కోర్ మార్క్స్ అడిగామా? మార్క్స్ అడిగారు. ఓకే. ముందుగా ప్రవీణ్ సార్ సార్. 8 స్కోర్. థ్యాంక్ యూ సార్. జై శ్రీమణి గారు. 9. గట్టి చెప్పలేదు. అలాగే సుజాత మేడం గారు 8. మహేష్ గారు. ఓకే. గట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ మహేష్ గారు. ఓకే అశోక్. సోజనా హోరాహోరీగా జరుగుతుంది కదా. సూపర్ గుడ్. ఎందుకంటే గానం నా ప్రాణం అంటే ప్రాణం పెట్టి పాడుతున్నానే గత నుండి చెప్పాను. అంతే కదా. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి గల కారణం ఏంటి? స్పాన్సర్స్. స్పాన్సర్స్ లేకపోతే ఈ కార్యక్రమం లేదు. అండ్ ఈ కార్యక్రమానికి ఒక నిర్వాహకునిగా, ఒక డైరెక్టర్గా, ఒక చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వచ్చినటువంటి మన నిజంగా మన రాచర్ల మహేష్ గారికి ఒకసారి గట్టి చప్పట్లతో ఈ కార్యక్రమం ఇంకా. ఎందుకంటే కార్యక్రమం అంటే ఒక సినిమాటిక్ చూద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. నేను నా ప్రాణం అన్నట్టు కాకుండా నేను నా పాట. ప్రాణం అంటేనే పాట, పాట అంటేనే ప్రాణం, ప్రాణం పాట, నేను నా పాట. అంతే అసలు అర్థం కాకనే చెప్తాను కదా. సరే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్స్ పిలిచేద్దాం మరి. ఓకే. ఈరాని మహేష్ గారు, రుయ్యాలి గ్రామం, తలవాడ మండలం, ఆదిలాబాద్. మహేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మీకు ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ కంప్లీట్ మహేష్ గారు. నాద శరీర పరా వేద విహార జీవేశ్వర
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఊరుమే ఊరుములు సరి సరి నగల సిరి సిరి మూగలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఊరుమే ఊరుములు సరి సరి నగల సిరి సిరి మూగలు కాబోలు మనమశాల తిరసుగంగా ధరకు జారణ శివగంగా మనమశాల తిరసుగంగా ధరకు జారణ శివగంగా నా దానహరిణం పురుగంగా ఆనంద సృష్టినే తడవంగా శంకరా నాద శరీర వేద విధాన జీవేశ్వర శంకరా 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 చూడండి, అశోక్ గానం నా ప్రాణం. వా అసలు ఇంత మంచి కళాకారులు మన ఈ పాటే నా ప్రాణంలో నా పాట ఆ, నేను నా పాట. నేను నా పాట ఎందుకంటే నాకు నేను నా పాట పాటే ప్రాణం ప్రాణం నా అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అప్పుడు. ఓకే అశోక్, నేను నా పాటలో గానం నా ప్రాణంలో ఓకే. మన మహేష్ అన్న ప్రాణం పెట్టి పాడినటువంటి ఈ పాట సూపర్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ గణపతి అయిపోయి అవును. తర్వాత రామనవారు అయిపోయి అవును శంకరుడు శంకర్ మొత్తం అన్ని దేవుళ్ళు మనం కవర్ చేస్తున్నాం. చేస్తున్నాం నాకు అంతే కాదు, ఇప్పుడు నాకు కైలాస పర్వతాలు అవన్నీ కనబడ్డాయి అందుకే మొత్తం శాంతి అవన్నీ గుర్తొచ్చాయి. కేదార్నాథ్ ఆలయము శివలింగాలు అవన్నీ గుర్తొచ్చాయి. తిరిగి వచ్చాం. తిరిగి వచ్చాయి. ఓకే. అక్కడ మన ఎక్స్ప్రెషన్ చూడాలి, మన కంటెస్టెంట్ ఎక్స్ప్రెషన్ చూస్తే మొత్తం కెమెరా మొత్తం అదే వస్తుంది. ఓకే. ఓకే సరే, మరి జడ్జెస్ ఏమంటారు సార్ విందామా? వినేద్దాం. ఓకే ముందుగా ప్రవీణ్ సార్ గారు. మహేష్ త్రయమ మహేష్ త్రయమ అంటున్నారు. ముగ్గురు మహేష్ లేదు, ఎవరి పార్టిసిపెంట్స్ ముగ్గురు కూడా మేము కల్పించలేకపోతున్నాం. అసలు ఎవరికి ఎట్లా మార్కులు అర్థం కావట్లేదు నాకు. ఓకే, శివనామస్మరణతో నీ పాట ముగించడం మహేష్. ఈరవేడి కదా, ఈరవేడి రుయ్యాడి గ్రామం. పాటని పాటలాగానే పాడమని అనిపిస్తుంది నాకు. అంటే ఫీల్ చాలా చోట్ల తగ్గింది, పాటలు చాలా ఫీల్ ఉంది, చాలా చోట్ల గమకాలు. ఒకసారి తీసుకో. ప్రాణము నీవని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. అంటే 2 సార్లు తీసుకున్నావు కదా, 2 చోట్ల ఒకే రకంగా లేదు కదా, కొంచెం వేరియేషన్ పెట్టాను. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. సెకండ్ టైం నాతో సెకండ్ టైం మళ్ళీ లిరిక్స్ వస్తాయి కదా. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. నెక్స్ట్ నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే. ఇంకోసారి ఉంటుంది, ఇంకోసారి నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే. నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే. నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే.
ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓవరాల్గా బాగా పాడు నీ మట్టుకు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. జయశ్రీ మేడం గారు. మహేష్ మేడం. గాత్రం బాగుంది కానీ గమకాలు తగ్గింది. సార్ చెప్పినట్టు ఈ పాటకి ప్రాక్టీస్ చాలా అవసరం. అంటే శాస్త్రీయ సొబగులు ఉన్న పాట ఇది, శాస్త్రీయ సంగీతానికి సంబంధించి భక్తి గీతం కదా. మళ్ళీ శంకరాభరణంలోని పాటలు అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. వినేవాళ్ళు కూడా దాన్ని ఆస్వాదించడానికి చాలా లోతుగా వింటారు ఆ పాటలు. కాబట్టి మీరు ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పాడడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఈ పాటను మీ నోట మళ్ళీ వినాలని మొత్తం అంటే మారిన తర్వాత వినాలని నాకు తప్పకుండా వినిపిస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం. మహేష్ గారు, నాకెంతో ఇష్టమైన శివయ్య సాంగ్ చాలా బాగుంది. కొంచెం సార్ చెప్పినట్టు గమకాలు కొంచెం రాగం అనేది చూసుకోండి మళ్ళీ నెక్స్ట్ సాంగ్లో. ఓకే ఓకే. మహేష్ గారు. మహేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ని నువ్వు సెలెక్షన్ చేసుకున్నప్పుడే నువ్వు గెలిచిపోయావు. ఓకే, ఈ మార్క్స్ ఇవన్నీ తర్వాత విషయం. నువ్వు పాడిన దానికి 100% నువ్వు బట్టి పాడినావు తప్ప ఫీల్ సార్ పాడితే నువ్వు సారు పాడినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని చూడు, శివయ్య కనిపిస్తాడు. అశోక్ కోహ్లీ కైలాసగిరికి పోయిండు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ రాలేదు. సారు పాడినప్పుడు వింటే ఇవన్నీ తిరిగి వచ్చేస్తాడు. అంటే చిన్న ఫీల్, ఆ ఫీల్ లేకపోతే ఎంత మంచిగా చేసినా వేస్ట్. అన్ని వేసి చూడు నన్ను చూడని అంటారు చూడు. అన్ని వేసిన తర్వాత ఉప్పు అనేది ఒకటి వేయకపోతే ఎట్లుంటుంది? ఆ పాటకు ఆ తిండికి టేస్టే లేకుండా పోతుంది. ఇప్పుడు మంచిగా వాడినావు స్టార్టింగ్ టు ఎండింగ్, కానీ ఫీల్ ఓకేనా. నెక్స్ట్ టైం ఇవి కూడా ఉండకుండా సాంగ్ అయితే చాలా మంచి సాంగ్ సెలెక్షన్ చేసుకున్నావు. దానికి 100లో ఎంతో కొంత న్యాయం చేసినావు. నెక్స్ట్ నీ పైన చాలా హోప్స్ ఉన్నాయి, మంచి వాయిస్ ఉంది కాబట్టి మంచిగా ప్రాక్టీస్. అయితే మహేష్, మన దగ్గర ఉన్నటువంటి సింగర్స్కి సరైనటువంటి గైడెన్స్ లేకనే పాపం వాళ్ళు అంటే పాడలేకపోతున్నది కనిపిస్తుంది. ఓకే సార్. అంటే మన జిల్లాలో నిజంగా చెప్పాలంటే ఎలాంటి సంగీత విద్వాంసులు ఎవరు లేరు, నేర్పేవాళ్ళు ఎవరు లేరు. ఒక నేర్చుకునే అవకాశం ఉంటే వాళ్ళు నేర్చుకున్నట్టయితే వాళ్ళు హైదరాబాద్లో కూడా రాణించగలుగుతారు. అలాంటి గుంతులు ఉన్నాయి మన దగ్గర. అది తప్పుపడాలి కాదు, ఏంటంటే సరైనటువంటి శిక్షణ లేకపోవడమే కాదు, అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము ఆల్రెడీ సుజాత మేడం డిప్లొమా హోల్డర్, మేము డిప్లొమాని. మీరు మా దగ్గర నేర్చుకోండి, యూనివర్సిటీలో కూడా ఎగ్జామ్స్ రాయండి, ఇంకా మంచి మంచి టీవీ షోలో మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు సరిగమప నడుస్తుంది, వెళ్ళొచ్చు. ఇది ఒక ప్లాట్ఫామ్ నుంచి నేను హార్డ్ఫుల్గా చెప్తున్నా, ఆదిలాబాద్ చిన్న స్టేజ్ నుంచి ఢిల్లీ స్టేజ్ వరకు కూడా ఏంటంటే ఓన్లీ ఆదిలాబాద్ ప్లాట్ఫామ్. ఓకే, అదే 50,000 లక్షల ఫోన్ అది మీ లైట్ తీసుకుంటే కూడా కొట్టుకోవద్దు, గట్టి తీసుకున్నాడు. మళ్ళీ అట్లా కదా, అట్లా ఈయన మా ఊరోడు సార్, మేము చెప్పుకోవద్దు మా రియల్ ఎందుకు రుయ్యాడి అని చెప్పేసి మా ఊరు కాబట్టి మేము చెప్తాం. అట్లనా? ఎందుకంటే 50,000 లక్షలు మా ఊరు చేసుకుంటే మాకే 10 ఇస్తారు అందుకంటే మహేష్ పార్ట్నర్షిప్ మాత్రం ఎవరికి ఇవ్వరు, ఓకేనా. సౌజన్యకి వీళ్ళకి కట్నం కింద కానీ వేరే మేము మళ్ళీ డీలో తీసుకుంటాం, మళ్ళీ సపరేట్ గారు మళ్ళీ మాట్లాడుతున్నాం. సరే సరే ఇక ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. ఆయన స్కోర్ ఇవ్వరు ప్రవీణ్ సార్ 7 అవుట్ ఆఫ్ 10. అవుట్ ఆఫ్ 10. జయశ్రీ మేడం గారు 8 అవుట్ ఆఫ్ 10. సుజాత మేడం గారు 8 అవుట్ ఆఫ్ 10. మహేష్ గారు 8 అవుట్ ఆఫ్ 10. సో సౌజన్య, అశోక్. ఈ మనం 10 మార్కులు 8, 7, 8 చూస్తున్నాం కదా, యాక్చువల్లీ తక్కువ మార్కులు కావు. మరి అంటే 100కు 80, 1000కి 800, 1,00,000కు 80,000 మీ అట్లా. లెక్కలు మాకు అర్థం కావు, అంత చిక్కావు. స్కోర్ చెప్తున్నారు వాళ్ళకి వచ్చి ఇప్పుడు 1,00,000కు 80,000 వచ్చింది. ఇప్పుడు మహేష్ అన్న మాకు మెరుగు వచ్చిందని చెప్పి సెంట్మెంట్ ఫీల్ అయిపోతాడు. నువ్వు అట్లా చేయదు, ఆయన మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ మంచిగా వాడాలన్నట్టు చేయాలి. లేదు మేము మళ్ళీ మాట్లాడుకుంటాం సపరేట్గా. సౌజన్య ఏం చేసినా 1,00,000 టార్గెట్ పెట్టింది అక్కడ, అర్థమైందా? మహేష్ అన్న ఏదేమైనా సరే నువ్వు ప్రైజ్ మనీ కొడితే అందులో సగం నాకు సరేనా? మీకేం సార్ మహేష్ మామూలు కాబట్టి ఓకే. ఓకే. మొత్తం మనం వెళ్ళి పెట్టుకుంటే సో అశోక్ ఆ. ఇప్పుడు భద్రాచలమైంది, అటు కైలాస పర్వతాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో పాటతో ఇంకేటి పోతాం ఓకే అంతే ఓకే కదా. సరే. సో అంటే ఆలపన ఎట్లా
మొత్తానికి ఈరోజు అశోక్ మొత్తం తీర్థయాత్రలు చేసేస్తాడు అనుకుంటా కదా. అవును సార్. లేదు సార్, గానం నా ప్రాణం అని ఎప్పుడైతే వెతికిందో ఈ ఉన్న స్టేజ్ మీద అన్ని తీర్థయాత్రలు అయిపోతున్నాయి. ఎందుకంటే మన జాదవ్ మహేష్ వాడినప్పుడు రాముని కష్టం లోకల్లో ఎవరు చూడాలి అంటే మనం అక్కడికి అడవికి వెళ్ళిపోయాం. అంటే అడవులు అక్కడ ఉన్న పరిస్థితులు గుర్తొచ్చేసింది అన్నమాట. సరే, ఇప్పుడు అదేమంటారు శంకర, నేను కూడా ప్రాక్టీస్ చేసినట్టు శంకర నేను ఆటో ఎక్కి మా ఇంటికి వెళ్తాను. ఆ శిఖరాలు అటు ఇటు ఆటో ఎక్కి మా ఇంటికి వెళ్తాను. నేను కాదు, చాలా ఫ్యాన్స్ ఉన్నారు నీకు ఈ పాటకు. సారీ మీకు మళ్ళీ ఒక మాట శివగంగా అంటే ఆ టాలెంట్ అనేది రాదు. ఆడియన్స్ దీనికి ఆకట్టుకొని టీం ముందర కూర్చుంటారు. అవును. ఈ పాట వింటే వెళ్ళిపోరా? వెళ్ళిపోవడం కాదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న బ్రేక్ వచ్చింది కాబట్టి ఇదంతా చెప్తున్నాను. టీవీ హోల్సేల్ సూపర్ మార్కెట్ సమర్పించు నేను నా పాట కార్యక్రమానికి ఒక చిన్న విరామం.